వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. గత 3 రోజులుగా భారత్లో కురుస్తున్న వర్షాలకి బిల్ గేట్స్కి సంబంధం ఉందా? బిల్ గేట్స్ చేస్తున్న క్లౌడ్ సీడింగ్ ప్రయోగాల వల్లే భారత్లో వర్షాలు కురుస్తున్నాయా? మరోవైపు అటు యుద్ధంలో భాగంగా ఆయిల్ రిఫైనరీలపై జరుగుతున్న దాడులు నేపథ్యంలో దానివల్ల వస్తున్న పొల్యూషన్ అనేది రేపొద్దున్న పెద్ద సవాల్గా మారబోతుందా? వీటన్నిటికి సంబంధించి ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడబోతున్నాం. మనతో పాటు ఉన్నారు శ్రీధరాల రాము గారు, ఫ్యాకల్టీ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్. శ్రీధర రాము గారు, నమస్తే సార్. నమస్తే సార్. చాలా కీలకమైన అంశాలు మనం మాట్లాడబోతున్నాం సార్. పబ్లిక్ కూడా విపరీతమైన డౌట్లు జుత్తు పీక్కుంటున్నారు. అంటే సడన్గా ఇంక సమ్మర్ స్టార్ట్ అయింది, చలికాలం వెళ్ళిన తర్వాత ఇలాంటి సందర్భాల్లో వర్షాలు తక్కువ పడతాయి. అవును. ఎప్పుడు సమ్మర్ కొంచెం స్టార్ట్ అయిన తర్వాత అంటే మనం ఇంకా కొంచెం భరించరాని ఒక్కపోత ఉన్నప్పుడు ఆ మేలో అప్పుడు కొన్ని వర్షాలు కురుస్తాయి. అవును. ఆ వర్షాల వల్ల పంటలు దెబ్బతినటము, మామిడి పంట, పత్తి పంట దెబ్బతింటే ఇవన్నీ మనం చూసాం. కానీ ఇప్పుడు ఎందుకు సడన్గా వర్షాలు పడుతున్నాయన్న దానిపైన వెదర్ కూడా కారణం కావచ్చు. కానీ ఇప్పుడు చర్చ ఏంటంటే ఒకవైపు బిల్ గేట్స్ క్లౌడ్ సీడింగ్ మీద ప్రయోగాలు చేస్తున్నాడు, దాని ఇంపాక్టే భారత్పై పడింది అంటున్నారు. ఈ వార్తల్లో ఈ ప్రచారంలో వాస్తవం ఎంత? ముందు దాని మీద క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు కురుస్తున్న వర్షాలకి క్లౌడ్ సీడ్కి మధ్య ఎటువంటి సంబంధం లేదు. బిల్ గేట్స్కి ఈ క్లౌడ్ సీడింగ్తో ఎటువంటి సంబంధం లేదు. ఇది కేవలం పుకార్లు మాత్రమే. క్లౌడ్ సీడింగ్ అనేది మన భారతదేశంలో అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో చేస్తున్నారు. అది అది పాత టెక్నాలజీనే, కొత్తగా అతను చేస్తున్నది ఏం లేదు. కాబట్టి ఇప్పుడు వాతావరణ మార్పుల వలన ఈ మనకు వర్షాలు పడవలసినప్పుడు ఎండలు కొడుతున్నాయి, ఎండలు కొట్టాల్సినప్పుడు ఏమో వర్షాలు పడుతున్నాయి. దీనికి కారణం ఏంటంటే వాతావరణ మార్పు. వాతావరణ మార్పుకు కారణం ఏంది? గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్కి కారణం ఏంది? మనము విపరీతంగా శిలాజ ఇంధనాలను మండించడం వలన ఏమైందంటే ఈ భూమి వేడెక్కుతుంది. ఆ వాతావరణంలో గ్రీన్ హౌస్ గ్యాసెస్, మీథేను, కార్బన్ డైఆక్సైడ్, వాటర్ వేపర్, ఇలాంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క పరిమాణం పెరగడం వల్ల ఏమవుతుందంటే భూమి వేడెక్కుతుంది. దానే మనము గ్లోబల్ వార్మింగ్ అంటున్నాం. ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఏమవుతుందంటే వాతావరణ మార్పు జరిగి అకాల వర్షాలు పడుతున్నాయి, వరదలు వస్తున్నాయి, కరువు కాటకాలు వస్తున్నాయి, మరి విపరీతంగా కొన్ని ప్రదేశాల్లో స్నో పడుతున్నది. ఈ విధంగా జరుగుతున్నాయి. అంటే ఇది గ్లోబల్ వార్మింగ్కు, క్లైమేట్ చేంజ్కి సంబంధించింది తప్ప క్లౌడ్ సీడింగ్కి, బిల్ గేట్స్కి సంబంధించినది కాదు. సరే, సంబంధం లేదని క్లారిటీ ఇచ్చేశారు. అసలు బిల్ గేట్స్ చేస్తున్న ప్రయోగం ఏంటి? ఇప్పుడు ప్రపంచం ముందు ఉన్న అతిపెద్ద సవాల్ క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పు. ఈ భవిష్యత్తులో వాతావరణ మార్పు అనేది చాలా భయంకరంగా ఉంటుంది. ఈ బిల్ గేట్స్ ఏం చేస్తున్నారంటే ఈ వాతావరణ మార్పును తగ్గించడం కోసము హార్వర్డ్ యూనివర్సిటీకి పరిశోధన కోసము ఫండింగ్ చేస్తున్నాడు అతను. అతను చేసేది ఏంటంటే ఈ పరిశోధన ఏం చేస్తారంటే ఈ ఏరోసాల్స్ అనేటువంటి ఈ డస్ట్ పార్టికల్స్ కానీ, చాక్ పీస్ పార్టికల్స్ కానీ, కాల్షియం కార్బోనేట్ అంటే సున్నం పార్టికల్స్, ఇలాంటి పార్టికల్స్ ఉంటాయి కదా. అంటే ఏరోసాల్స్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గాలిలో సాలిడ్ పార్టికల్స్ కానీ, లిక్విడ్ పార్టికల్స్ కానీ ఉంటే దాన్ని ఏరోసాల్స్ అంటాం. పొగ కూడా ఒక ఏరోసాలే. అది గాలిలో తేలియాడుతూ ఉంటాయి, భూమి మీద పడవు. అయితే ఇప్పుడు మనకు ఈ సోలార్ రేడియేషన్ యొక్క బడ్జెట్ని చూసినట్లయితే మనకు 100% సోలార్ రేడియేషన్ వస్తే దాంట్లో 70.7% గ్రహించబడుతుంది. మిగతాది 29 విల్ రిఫ్లెక్టెడ్ బ్యాక్. దాంట్లో 22.6% ఈ వాతావరణంలో ఉన్నటువంటి ఏరోసాల్స్. అదేవిధంగా ఈ మేఘాలు వాతావరణంలోకి రిలీజ్ చేసేస్తాయి, స్పేస్లోకి మళ్ళీ బ్యాక్ పంపించేస్తాయి. అయితే ఇది ఏం చేద్దాం అనుకుంటున్నారంటే ఈ స్ట్రాటోస్ఫియర్ అనేది మన భూమి నుంచి 12 నుంచి 50 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎత్తులో అది వ్యాపించి ఉంటుంది. ఈ స్ట్రాటోస్ఫియర్లోకి ఏరోసాల్స్ ని ఇంజెక్ట్ చేసినట్లయితే ఈ ఏరోసాల్స్ అనేవి ఈ భూమి మీద వస్తున్నటువంటి సూర్యరశ్మిని గ్రహించి మళ్ళీ అది స్పేస్లోకి రిఫ్లెక్ట్ చేస్తుంది. దానివల్ల
భూమి మీద పడేటువంటి సూర్యకాంతి యొక్క ఇంటెన్సిటీ తగ్గిపోతుంది. దానివల్ల భూమి మీద ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయి. తద్వారా మనము క్లైమేట్ చేంజ్ని మనము నివారించవచ్చు, తగ్గించవచ్చు. ఇది ఆయన యొక్క ఉద్దేశం. ఓకే, రైట్. అది కూడా మనం మాట్లాడదాం. అంటే ఇప్పుడు ఒకటి అకాల వర్షాలు, రెండు పడుతున్న వర్షాలు కూడా కొంత విభిన్నంగా ఉంటున్నాయని. ఎందుకంటే వర్షపు నీరు అనేది మన చిన్నప్పటి నుంచి మనం చూస్తున్నాం. ఆ వర్షంలో మీరు నేను మనందరం ఆడుకునే వాళ్ళమే. కానీ వర్షపు నీరు స్వరూపం మారుతోంది. ఒక రకమైన కలర్లో రావటం, ఒక రకమైన ఘాటైన వాసన రావటం కొన్ని ప్రాంతాల్లో మనం చూస్తున్నాం. మనం ఈ మధ్య కాలంలో మన ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఈ కంప్లైంట్ ఎక్కువగానే వచ్చింది. అంటే ఏంటి వర్షం ఏంటి కొద్దిగా తేడాగా పడుతోంది, కొన్ని చోట్ల బురదలా పడుతోంది, అలాగే వడగళ్ళు కూడా కొంచెం కలర్ మారి పడుతున్నాయి. వడగళ్ళ వాన పడితే ఒక రకమైన స్మెల్ వస్తుందని. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? మనము రిలీజ్ చేసినటువంటి వాయు కాలుష్యగాలు, కార్బన్ డైఆక్సైడ్ కానివ్వండి, లేకుంటే ఈ స్మోక్ పార్టికల్స్, ఓకే, నల్లటి పొగ, ఏదైతే మాకు గాలిలోకి వదులుతున్నావో అవన్నీ కూడా గాలిలో తేలియాడుతూ ఉంటాయి. ఎప్పుడైతే వర్షం పడిందో ఈ వర్షపు నీటిలో ఈ నల్లటి సూట్ పార్టికల్స్, పొగ, డస్ట్, ఈ రసాయనాలు, ఆయిల్ వంటి ఏమైనా ఉన్నట్లయితే డ్రాప్లెట్స్ ఇవన్నీ కూడా వర్షపు నీటితో కలిసిపోయి భూమి మీదకి తిరిగి వస్తాయి. ఇప్పుడు ఈరాన్లో కూడా మన నల్లటి వర్షం పడ్డదని చెప్పిండ్రు. ఓకే, ఎందుకు పడ్డది అంటే ఈరాన్లో ఆయిల్ చమురు ఇండస్ట్రీస్ని వాళ్ళు పేల్చి పడేస్తున్నారు. దానివల్ల నల్లడి పొగ ఆకాశంలో పోయింది. పోయి మళ్ళీ నల్లడి పొగ మళ్ళీ దేంతో కలుస్తుంది, మళ్ళా వాటర్ తోటి, వర్షపు నీటితోటి కలిసి మళ్ళా భూమి మీదకి వస్తుంది. కాబట్టి ఆ వర్షపు నీటికి నలుపు రంగు ఉంటుంది, స్మెల్ వస్తుంది, ఆయిల్ స్మెల్ వస్తుంది, ఇతరత్ర రకాలైనటువంటి వాసనలు వస్తాయి. ఇది కేవలం మన భూమి నుంచి ఆకాశంలో పంపించిందే, మళ్ళీ వానతో కలిసి మళ్ళీ భూమి మీదుగా పంపిస్తాం. మరి యాసిడ్ రైన్స్ అంటున్నారు, అదేంటిది? ఇది కరెక్ట్ క్వశ్చన్. ఇది యాసిడ్ రైన్స్ అనేటి దేని వల్ల వస్తాయంటే, ఇప్పుడు పెట్రోల్లో, చమురులో, ఎనీ క్రూడ్ ఆయిల్లో సల్ఫర్ కాంపౌండ్స్ ఉంటాయి. ఓకే, ఈ సల్ఫర్ కాంపౌండ్స్ని మనము బర్న్ చేసినప్పుడు ఈ సల్ఫర్ వాతావరణంలోని ఆక్సిజన్తో కలిసి సల్ఫర్ ఆక్సైడ్స్ని ఏర్పరుస్తుంది. ఓకే, ఉదాహరణకు సల్ఫర్ ట్రయాక్సైడ్ని ఏర్పరిచింది. ఈ సల్ఫర్ ట్రయాక్సైడ్ అనేది వర్షపు నీటిలోని H2O కలిసి సల్ఫ్యూరిక్ ఆమ్లంగా మళ్ళా భూమిని చేరుతుంది. ఓకే, దీనినే మనము యాసిడ్ రెయిన్ అంటాం. యాసిడ్ రెయిన్ యొక్క pH 5.6 కన్నా తక్కువ ఉంటుంది. ఓకే, మన సహజంగా కురిసే వాన యొక్క pH 5.6 కన్నా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఉన్నదంటే అది బలీయం, చాలా వీక్ యాసిడ్. ఓకే, తక్కువగా ఉందంటే అది స్ట్రాంగ్ యాసిడ్. కాబట్టి 5.6 కన్నా తక్కువ ఉందంటే అది చాలా స్ట్రాంగ్ యాసిడ్. దాన్ని మనము ఆమ్ల వర్షంగా దాన్ని మనం పరిగణించాలి. ఓకే, అంటే ఇలాంటి వాటర్ తాగొచ్చా? వాన నీరు చాలా మంది తాగుతారు. ఒకప్పుడు అసలు వర్షపు నీరే స్వచ్ఛమైన నీరు. అవును, అది ఉంది, జనాలు ఇప్పటికి కూడా చాలా మంది పట్టుకుంటారు. వర్షపు నీరు స్వచ్ఛమైన నీరు, ఎందుకంటే సముద్రాలలోకి వెళ్ళి నీరంతా ఎవాపరేట్ అవుతుంది. అవును, మొత్తం ప్యూర్ H2Oనే ఎవాపరేట్ అవుతుంది. ఎవాపరేట్ అయిపోయి మళ్ళీ భూమి మీదకి వస్తుంది. అది స్వచ్ఛమైన నీరు. కానీ ఇప్పుడు అది స్వచ్ఛమైన నీరు కాదు. ఎందుకంటే మనం అన్ని కాలుష్యకాలను, పొగ అన్నింటినీ మళ్ళీ ఆకాశంలో పంపిస్తాను, మళ్ళీ నీటితో కలిసి మళ్ళీ భూమి మీదకి వస్తుంది. ఇప్పుడు నేరుగా వర్షం పడితే నీళ్లు పట్టి తాగకూడదు, డేంజర్. ఒకప్పుడు మనము రివర్స్ లో నీళ్లు, చెరువులో నీళ్లు డైరెక్ట్ తాగేవాళ్ళం. ఇప్పుడు ఆ పరిస్థితి ఉన్నదా? లేదు. ఇది కూడా అంతే. ఓకే, కాబట్టి అట్లా తాగకూడదు. ఓకే, రైట్. రాము గారు, ఈ క్లౌడ్ సీడింగ్ అంటున్నారు, నిజంగా క్లౌడ్ సీడింగ్ వల్ల రిజల్ట్స్ ఉంటున్నాయా? దీనితో ఒక కుంభవృష్టి లాంటిది కురిపించవచ్చా, లేదంటే చిన్న జల్లులకి అది పరిమితం అవుతుందా? సార్, క్లౌడ్ సీడింగ్ చెప్పే ముందు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి. ఒక కారు ఉన్నది, కారు మంచిగా కండిషన్లో ఉన్నది, పెట్రోల్ ఉన్నది, కానీ దానికి బ్యాటరీ వీక్ ఉండడం వల్ల అది స్టార్ట్ కావడం లేదు. అప్పుడు మనం ఏం చేస్తాము సార్, దాన్ని తోస్తాం, అది టెంపరీగా తోస్తాము, తర్వాత బ్యాటరీ మారుస్తాం. క్లౌడ్ సీడింగ్ కావాలి అంటే మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవడానికి వీలు పడదు. తప్పనిసరిగా మేఘాలు ఉండాలి. మేఘాలలో తప్పనిసరిగా 50% తేమ ఉండాలి. 50% అంతకన్నా ఎక్కువ ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే మనము సిల్వర్ ఐడోడ్ కానీ లేకుంటే ఉప్పు కానీ చల్లినప్పుడు ఏమైతే అంటే
ఈ క్లౌడ్లో ఉన్నటువంటి చిన్న చిన్న నీటి బిందువులన్నీ కూడా పరిమాణం పెరిగి ఓకే బరువు పెరిగి భూమి మీద పడుతుంది. ఓకే, ఢిల్లీలో ఫెయిల్ కావడానికి కారణం నేను అదే అడగబోతున్నాను. మరి ఇదే క్లౌడ్ సీడింగ్ ఢిల్లీలో ఎందుకు ఫెయిల్ అయింది? ఢిల్లీ ఎందుకు అయిందంటే ఢిల్లీలో క్లౌడ్స్ ఉన్నాయి, కానీ దాంట్లో ఉన్న తేమ ఎంత ఉందంటే 15 నుంచి 20% మాత్రమే. ఓకే, నేను ఏం చెప్పాను, 50% అంతేకాని ఎక్కువ ఉండాలి. ఇక్కడ తేమ తక్కువ ఉండడం వల్ల వర్షాలు కురవలేదు, అది సక్సెస్ కాలేదు. ఇది ఒక ఇది జస్ట్ లైక్ క్లౌడ్ ఉండాలి, క్లౌడ్లో తేమ ఉండాలి, అప్పుడు క్లౌడ్ సీడింగ్ పనిచేస్తుంది. ఇది జస్ట్ లైక్ కారు బాగుండాలి, ఫ్యూయల్ ఉండాలి, జస్ట్ తోసేసా అది కార్ స్టార్ట్ అవుతుంది. ఇది కూడా క్లౌడ్ సీడింగ్ కూడా అట్లనే ఉంటుంది, కానీ ఎప్పుడు పడితే అప్పుడు చేయడానికి వీలు పడదు, అది మనం అనుకున్నట్లుగా కాదు అది. అది అయితే ఈ క్లౌడ్ సీడింగ్ చాలా దేశాల్లో సక్సెస్ అయింది. 2008లో చైనాలో బీజింగ్ ఒలింపిక్స్ చేసినప్పుడు ఈ వర్షం ద్వారా ఈ ఒలింపిక్స్ డిస్టర్బ్ కావద్దని చెప్పేసి ఈ చైనా వాళ్ళు ఏం చేశారంటే బీజింగ్ చుట్టూ ఉన్నటువంటి ఈ క్లౌడ్స్ అన్నింటిని ముందే ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేసి ఈ రాకెట్స్ ద్వారా ఏం చేశారంటే క్లౌడ్ సీడింగ్ చేసేసి మొత్తం ఆ క్లౌడ్స్ ముందే వర్షం బర్స్ట్ చేసి ముందే వర్షం వచ్చేటట్టు చేసి ఖాళీ చేసి పడేసారు. దానివల్ల ఆ బీజింగ్ ఒలింపిక్స్ కి ఎటువంటి ఆటంకం కలగలేదు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళు వాళ్ళ యొక్క నీటి బాధలను తీర్చుకోవడానికి ఈ ప్రతి సంవత్సరం క్లౌడ్ సీడింగ్ చేస్తూనే ఉంటారు వాళ్ళు. ఆ విధంగా అది కూడా సక్సెస్ అయింది. అది అమెరికాలో కూడా ఈ స్నో ఇప్పుడు మనకి క్రికెట్ మ్యాచ్లు కూడా జరుగుతుంటాయి, ఎందుకంటే మన ఇండియాలో క్రికెట్ అభిమానులు ఎక్కువ కాబట్టి నేను కూడా క్రికెట్ అభిమాని. క్రికెట్ మ్యాచ్కు వర్షం అంతరాయం, వర్షం కురిసే అవకాశం అని ఇట్లాగా వస్తుంటాయి. కొన్నిసార్లు వర్షం వల్ల మ్యాచ్లు కూడా రద్దు అవుతున్నాయి, ఫైనల్ లాంటి మ్యాచ్లు కూడా రద్దు అయిన పరిస్థితులు ఉన్నాయి. అంటే ఇప్పుడు అలాంటి మ్యాచ్లు గట్ట ఏమైనా వస్తే ముందుగానే మనం క్లౌడ్స్ ని ఉన్నాయని గమనించి అది బరస్ట్ చేయించవచ్చా? చేసు సార్. ఓకే, బీజింగ్ లో 2008లో చైనా వాళ్ళు చేసింది అదే కదా. ఓకే, ముందే గ్రహించారు ఏవే వానవ పడేటట్టు ఉన్నాయని చూసారు, ఇక వాటిని ముందే ఖాళీ చేసేసిండ్రు. ఓకే, అది చేయవచ్చు. అది క్రికెట్ అభిమానులు మీరు వింటున్నారు కదా, ఖచ్చితంగా ఇక్కడ నుంచి క్రికెట్ మ్యాచ్లకి వర్షాంతరాయం ఉండదు. ఒకవేళ వర్షం అంతరాయం ఉండదు కీలక మ్యాచ్ అయితే ముందుగానే మనం క్లౌడ్ సీడింగ్ ద్వారా బరస్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. గతంలో 2008లోనే బీజింగ్ ఒలింపిక్స్ నేపథ్యంలో చైనా చేసి చూపించింది అని శ్రీధర్ రామ్ గారు చెప్తున్నారు. మరి చూద్దాం మన బీసీసీఐ కానీ ఐసీసీ కానీ మరి దీన్ని ఎంతవరకు తీసుకొని ఫాలో అవుతుందనేది. రెండోది, ఇప్పుడు క్లౌడ్ సీడింగ్ చేస్తున్నారు, అన్ని సందర్భాల్లో కాదంటున్నారు. యాజ్ యూజువల్గా మనకు ఒక వెదర్ ప్యాటర్న్ ఉంటుంది, ఆ వెదర్ ప్యాటర్న్ బట్టి ఒకరోజు వర్షం కురుస్తుంది, కొన్ని మాసాలు ఎండ ఎక్కువగా ఉంటుంది, కొన్ని మాసాలు చలి అలా ఉంటుంది. దానికి ఎగ్నెస్ట్గా వెళ్తున్నట్టే కదా ఇది క్లౌడ్ సీడింగ్ ఇలాంటి ప్రయోగాలు. మరి దానివల్ల రేపు పొద్దున్న ఇంపాక్ట్ ఏముంటుందా? అది ఎంతవరకు కరెక్ట్? ఇదే మనం వెదర్ మోడిఫికేషన్ అంటాం సార్. ఇది మనము నేచర్కి ఎగనెస్ట్గా మనం ఏం చేయకూడదు. ఓకే, కరువు వచ్చి ఏదో కొన్ని ప్రత్యేక సందర్భాలలో ఇలా ఒలింపిక్స్ లాంటివి ఉన్నాయని కొన్ని సమయాల్లోనే మనము ఈ క్లౌడ్ సింగ్ చేయాలి. ఓకే, ఇది ఎట్లా అంటే కారు స్టార్ట్ అవుతుందని చెప్పి రోజు నెట్టుకుంటూ పోం కదా. అవును, ఇది క్లౌడ్ సీడింగ్ కూడా ఆ విధంగానే ఇప్పుడు అవసరం వచ్చినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో చేయాలి. అంతేగాని ఇంకా ఈ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని చెప్పేసి మనము ఆ విధంగా చేసుకుంటూ పోతే ఈ కొన్ని రోజుల తర్వాత ఇది పని చేయకపోవచ్చు. ఇదే చెప్తున్నారు శాస్త్రవేత్తలు. ఏం చెప్తున్నారంటే వెదర్ మోడిఫికేషన్తో మనము రిస్క్ వస్తాయి ఫ్యూచర్లో, కాబట్టి ఆ విధంగా చేయకపోవడం మంచిదని అని చెప్తున్నారు. న్యాచురల్గా వస్తేనే మంచిదని చెప్తున్నారు. ఓకే, అంటే ఇప్పుడు ఇందాక ప్రారంభంకే మరొకసారి వెళ్తాను, ఇదంతా బిల్ గేట్సే చేస్తున్నాడని ఎక్కువ మంది అంటున్నారు కదా, వాళ్ళకి మీరు చెప్పే సమాధానం ఏంటి? ఇది బిల్ గేట్స్ చేసినది క్లైమేట్ చేంజ్ గురించి మాత్రమే. ఓకే, అంతేగాని అతను ఈ క్లౌడ్ సీడింగ్తో సంబంధం లేదు ఆయనకు. ఓకే, అయితే ఆయన మీద ఈ ఆరోపణలు రావడానికి కారణము 2 ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఆయన ఈ భారతదేశంలో ఈ క్లైమేట్ చేంజ్ని తట్టుకునే విధంగా విత్తనాలు తయారు చేయడానికి కోసం, అగ్రికల్చర్ టెక్నాలజీని డెవలప్ చేయడం కోసము, ఆయన ఇంకా హెల్త్ ఇష్యూస్ కోసము ఆయన ఒక రీసెర్చ్ ల్యాబొరేటరీని మన ఇండియాలో స్థాపించాడు. ఓకే, దీన్ని కొంతమంది తప్పుగా ఏం అర్థం చేసుకున్నారంటే ఆయన ఋతుపవనాలను మాన్సూన్స్ని ఆయన ఫ్యాబ్రికేట్ చేద్దామని, మాన్సూన్స్ని అతను కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నారని, ఈ రెయిన్స్ ని కూడా ఆయన చేతిలో కంట్రోల్ ఆయన చేతులు తీసుకొని కంట్రోల్ చేస్తామని ఈ విధంగా మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. అంతేగాని ఆయన క్లైమేట్ చేంజ్ తగ్గడం కోసము ఆయన ఈ ఆ పరిస్థితి తప్ప ఆయన మాన్సూన్స్ ని కంట్రోల్ చేయాలని, ఇండియాలో రెయిన్స్ ని కంట్రోల్ చేయాలని, ఇండియాలో వెదర్ కంట్రోల్ చేయాలని ఆ ఉద్దేశం లేనేలేదు ఆయనకు. రైట్.
రాము గారు, మనం క్లౌడ్ సీడింగ్ కోసం మాట్లాడుతున్నాం, కానీ ఈ మధ్య కాలంలో ప్రముఖంగా వింటుంది, గత 2-3 సంవత్సరాలుగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చూస్తుంది, క్లౌడ్ బరస్ట్. హైదరాబాద్లో క్లౌడ్ బరస్ట్ అయిపోయింది, విశాఖపట్నంలో క్లౌడ్ బరస్ట్ అయిపోయింది, తిరుపతిలో క్లౌడ్ బరస్ట్, ఒక్కసారిగా కుండపోత వర్షం. హైదరాబాద్లో మనం ఎక్స్పీరియన్స్ చేసాం. గతంలో కూడా ఉండేదా, ఇప్పుడే ఈ క్లౌడ్ బరస్ట్ అనేది వస్తుందా? ఎందుకు ఏర్పడుతుంది సార్ ఈ క్లౌడ్ బరస్ట్ అనేది? మనం ఒక 10 సంవత్సరాల ముందు పోతే క్లౌడ్ బర్స్ట్ అనే పదం తెలియదు, కానీ ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయింది. ఓకే. ఎందుకు అంటే క్లైమేట్ చేంజ్. అంటే అసలు క్లౌడ్ బర్స్ట్ ఎలా జరుగుతుంది అంటే, ఇప్పుడు విపరీతమైన భూమి వేడెక్కటం వలన ఈ సముద్రాల్లో ఉన్నటువంటి నీళ్లు అవి ఒక్కసారి ఎక్కువ మొత్తంలో ఆవిరైపోతాయి. ఆవిరైపోయిన తర్వాత అవి చల్లబడతాయి. ఒక్కసారి చల్లబడ్డప్పుడు అవి మేఘాలుగా, అది పొడుగైన మేఘాలుగా, వాటిని ఏమంటారంటే గగన నదులు, ఓకే, లేకుంటే ఫ్లయింగ్ రివర్స్ అని అంటారు. ఈ ఫ్లయింగ్ రివర్స్ యొక్క పొడుగు 2000 కిలోమీటర్ల నుంచి 5000 కిలోమీటర్ల వరకు ఉంటుంది. వెడల్పు 500 కిలోమీటర్లు ఉంటుంది. ఇది మనకు కనబడదు, ఓకే, మన కంటికి కనబడవు. ఇవి ఏం చేస్తాయి అంటే, ఫ్లయింగ్ రివర్స్ ఒక హై టెంపరేచర్ ఉన్న ప్లేస్ నుంచి లో టెంపరేచర్ ఉన్న ప్లేస్ వైపుకు ప్రయాణిస్తుంటాయి. ప్రయాణిస్తున్నప్పుడు ఒక్కసారిగా అవి క్లౌడ్ బర్స్ట్ అయిపోతాయి, విపరీతంగా వర్షం కురిచేస్తుంది. అది నేచర్, అది దానికి కూడా ఈ క్లౌడ్ బర్స్ట్ కూడా కారణము క్లైమేట్ చేంజ్. ఓకే, దట్స్ ఆల్. రైట్ సార్. ఇప్పుడు చాలా డీటెయిల్గా దీనికోసం మనం మాట్లాడుకున్నాము. మన శ్రీధరాల రాము గారు చెప్తున్నారు, అటు బిల్ గేట్స్ చేస్తున్న క్లౌడ్ సీడింగ్కి మన భారత్లో కురుస్తున్న వర్షాలకి ఎలాంటి సంబంధం లేదు. ఆ రీసెర్చ్ వేరు, ఇది వేరు. ప్రస్తుతం ఏర్పడుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలోనే వర్షాలు ఈ విధంగా కురుస్తున్నాయి. రోజు రోజుకి పొల్యూషన్ ఎక్కువైపోవటం వల్ల అదే మళ్ళీ తిరిగి వర్ష రూపంలో మనకు రావటం వల్ల వర్షపు నీరు మనకు కొంత కెమికల్గా, కొంత డస్టీగా కనిపిస్తోంది. గతంలో వర్షపు నీరు అంత స్వచ్ఛమైన నీరు లేదు, డైరెక్ట్గా తాగేవాళ్ళం. కానీ ఇప్పుడు దయచేసి నేరుగా వర్షపు నీరుని తాగొద్దు, అది చాలా డేంజరు అని శ్రీధరాల రాము గారు చెప్తున్నారు. ఇది జరుగుతున్న ప్రచారం. అటు బిల్ గేట్స్కి భారత్లో కురుస్తున్న వర్షాలకి సంబంధం ఉన్న దానిపైన ఒక రకంగా ఫ్యాక్ట్ చెక్ అనుకోండి. ఇది 10 టీవీ మీకు ఇస్తున్న సమాచారం.